తెలంగాణ రాష్ట్ర సమితి మరో 3 రోజుల్లో 24 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భంగా చెప్పుకోవచ్చు. అవును, 25 ఏళ్ల క్రితం 2001 ఏప్రిల్ 2న జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఇంతకాలం బ్రతికి బట్ట కడుతుందని ఎవరు ఊహించుండరు. ముఖ్యంగా అప్పటికే ప్రత్యేక తెలంగాణ నినాదంతో పుట్టి గిట్టిన పార్టీలు అనేక ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా అంతే అనుకున్నవారు అన్నవారు కూడా ఉన్నారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన టీఆర్ఎస్ విజయవంతంగా రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించింది. ప్రతిపక్ష అనుభవాన్ని రుచి చూసింది. నిజానికి తెలుగునాట అనేక పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో పోయాయి. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా 25 ఏళ్లు బ్రతికి బట్టగట్టిన పార్టీలు రెండున్నాయి. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత రజతోత్సవం జరుపుకుంటున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమే బతికి బట్టగట్టిన పార్టీగా చరిత్ర పుటల్లో నిలిచాయి. ఈ 25 ఏళ్లలో పార్టీలో చాలా మార్పులు జరిగాయి. 2001లో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ 2014లో ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2022లో భారత రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టింది. అయితే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీ పగ్గాలు మాత్రం చేతులు మారలేదు. వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలోనే ఇప్పటికీ పార్టీ నడుస్తోంది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. 2 పదవుల్లో కొనసాగుతున్నారు. నిజానికి ముందు కూడా ఆయనే కొనసాగుతారు, అందులో అనుమానమే లేదు. అయితే పదవి ఆయనదే అయినా పెత్తనం ఆయన చేతులు ఎంతవరకు ఉంటుంది అనేది అనుమానమే అంటున్నారు. ఇప్పటికే చాలా వరకు ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ తిరిగి క్రియాశీల నేతగా జనంలోకి వస్తారా? ముందుండి పార్టీని నడిపిస్తారా? లేక తెర వెనుక నుంచే మార్గదర్శకత్వం మాత్రమే చేస్తారా? అంటే కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే అన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ టీవీ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో జాగ్రత్తగా గమనిస్తే ఏదో ఇలాంటి ఉత్సవాల్లో దర్శనం ఇవ్వడం వరకే కేసీఆర్ పాత్ర పరిమితం కాబోతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి కారణాలు ఏవైనా ఇప్పటికే పార్టీలో కేసీఆర్ పాత్ర చాలా వరకు కుదించుకుపోయింది. ఇందులో దాపరికం లేదని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. మరోవంక కేటీఆర్ అప్రకటిత ఉత్తరాధికారిగా సర్వం తానే చక్రం తిప్పుతున్నారు అనేది కళ్ల ముందున్న సత్యం. అదలా ఉంటే గడిచిన 2-3 రోజుల్లో కేటీఆర్ వేర్వేరు టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కేసీఆర్ ఫ్యూచర్ రోల్ పై మరింత క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు, కానీ పార్టీ రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో కనిపించరు, వినిపించరు. పార్టీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు. తెర వెనుక నుంచి మార్గదర్శకత్వం మాత్రమే చేస్తారు. ఇక తెరపై కనిపించే రోజువారీ రాజకీయ కార్యకలాపాలన్నీ కేటీఆర్ చూసుకుంటారు. అలాగే ప్రతిపక్ష నేతగాను కేసీఆర్ కొనసాగుతారు. కానీ అసెంబ్లీకి మాత్రం రారని కేటీఆర్ 1-2 ఇంటర్వ్యూలో స్పష్టంగానే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చేసే అవమానాలను భరించవలసిన అవసరం కేటీఆర్ కు లేదని, అందుకే ఆయన అసెంబ్లీకి రారని స్పష్టం చేశారు. అంతేకాదు, గతంలో తమిళనాడులో జయలలిత, ఏపీలో చంద్రబాబు నాయుడు అధికార పక్షం అవమానాలను భరించలేక సంవత్సరాల తరబడి అసెంబ్లీకి రాలేదని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కూడా అసెంబ్లీ ముఖం చూడరని కేటీఆర్ స్పష్టం చేశారు. సో ఇక గులాబీ బాస్ ఎవరంటే తెర వెనుక కేసీఆర్, తెరపై కేటీఆర్ అని అంటున్నారు.